హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను వంకాయ ఎండు చేపలు వేసి ఇగురులాగా ఏ విధంగా చేయాలో చూపిస్తాను. చాలా ఈజీగా చేసేసుకుందాం. ముందుగా పాన్ పెట్టేసుకొని ఎండు చేపలు నేను ఇది రేణిగుంట సంత నుండి తెంచుకున్నాను. రేణిగుంట సంతలో మనకు కావాల్సిన అన్ని రకాలు ఎండు చేపలు అయితే చాలా తక్కువ ధరకే దొరుకుతాయి. అక్కడ నుండి తెచ్చుకున్న ముందుగా పాన్ పెట్టేసుకుని తెచ్చుకున్న వాటిని ఇలా కొంచెం రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్నప్పుడు అందులో ఉన్న డస్ట్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది. ఆ తర్వాత దాన్ని కొంచెం బాగా క్లీన్ చేసేసుకొని వాటర్లోకి వేసుకోవాలి. నేనైతే హాట్ వాటర్లోకి వేసుకున్నాను. హాట్ వాటర్లో వేసుకున్న తర్వాత ఈ విధంగా తలలన్నీ కూడా పక్కకు తీసేసి పైనంతా కూడా మనం ఇలా కొంచెం గీసామంటే దాని మీద ఉన్న డస్ట్ అంతా కూడా వచ్చేస్తుంది. స్పూన్ అలాంటివి ఏం అవసరం లేదు, చేత్తోనే రబ్ చేస్తే వచ్చేస్తుంది. ఈ విధంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని పోపు వేసుకుందాము. పోపులో ఆవాలు, పచ్చిశనగపప్పు, ఆనియన్స్, కరివేపాకు వేసుకుందాం. వేసుకొని మరీ రోస్ట్ ఫ్రై కాకుండా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోండి. సంగటికైతే ఎక్సలెంట్గా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాము. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న టమాటోస్ని యాడ్ చేసుకుందాం. టమాటోస్ అంతా బాగా గుజ్జుగా అయిపోయే వరకు ఉడికించుకోవాల్సి ఉంటుంది. ఇందులోకి ఉప్పు, పసుపు కూడా యాడ్ చేసేసుకోండి. టమాటోస్ని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయాక మనము కట్ చేసి పెట్టుకున్న వంకాయలని యాడ్ చేసుకుందాం. వంకాయలు ముందుగా మనము కట్ చేసి చింతపండు వేసి వాటర్లో పెట్టామంటే వంకాయలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. వంకాయ కొద్దిగా వేగిన తర్వాత కారం పొడి, ధనియాల పొడి వేసి వేయించుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండు పులుపు కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. అవసరమైతేనే వాటర్ యాడ్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకొని లాస్ట్లో కొద్దిగా మిరియాల పొడి వేస్తున్నాను. మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఈ విధంగా బాగా ఉడికించుకోవాలి. వంకాయలు ఒక 50% ఉడికిన తర్వాత మనము ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు చేపల్ని ఇందులోకి వేసేసుకుందాం. వేసేసుకొని మూత పెట్టేసుకొని గ్రేవీ అంతా కొద్దిగా గట్టి పడే వరకు ఉంచుకొని మనం బౌల్లోకి తీసేసుకోవడమే. సంగట్లోకి అయితే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి.